పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం అరకు వ్యాలీలో ఘనంగా నిర్వహణ. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర కాపీ బోర్డ్ మెంబర్ శెట్టి రాజు గారు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కురుస ఉమామహేశ్వరరావు గారు, ఎస్సీ అండ్ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు దేవదాసు గారు, జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ బీసై మూర్తి గారు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెనుముక రవికుమార్, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు అబ్బాయి దొర, జిల్లా ప్రధాన కార్యదర్శి భీమిడి డొంబు నాయుడు, జిల్లా కార్యదర్శి స్వాబి రామచంద్ర, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వంతల రామచందర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గొల్లూరి బలరాం పాల్గొన్నారు. అదేవిధంగా అనంతగిరి మండల అధ్యక్షులు సోమరాజు గారు, డుమ్రిగూడ మండల అధ్యక్షులు కామేష్ గారు, అరకు వ్యాలీ మండల అధ్యక్షులు పాంగి మురళీ గారు మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేశంలో అన్ని పార్టీల నిబద్ధత సంస్థాగతంగా మన నిర్మాణం ఎట్లా చేసుకున్నాం అన్న దానిపై మనకంటూ ఒక విజన్ ఉంది. భారతదేశంలోనే 2 సీట్ల నుంచి ఈరోజు 270 సీట్లు మనం గెలిచామంటే మన కార్యపద్ధతి ఒక పద్ధతి ఉంది. మన లక్ష్యం రాజకీయ క్షేత్రంలో గెలవడం కాదు, దేశ రక్షణ మనకు ముఖ్యం అన్న ఉద్దేశంతోనే భారతీయ ఆ సిద్ధాంతంతో మనం మన కార్యపద్ధతి ద్వారా కార్యకర్తల్ని మరి ఆకర్షించి ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. సమర్థవంతమైన పనితీరు, క్రమశిక్షణ మన కార్యకర్తలకి ఉండాలి. దేశంలో అనేక మంది రాజకీయ పార్టీలు ఉన్న మన పార్టీ మరి విజన్ వేరేగా ఉంటుంది. అదే మన కార్యపద్ధతి. లక్ష్యంతో ముందుకు వెళ్తాది, అది ప్రారంభిస్తుంది. తన లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థను క్రమశిక్షణ కార్యకలాపాలను సజావుగా జరిగేలా చూసే సంస్థ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా నిరంతరం దృఢమైన ఒక విధానంతో మనం ముందుకు వెళ్తున్నాం. మన భారతీయ జనతా పార్టీలో అధికారం ముఖ్యం కాదు, కానీ మన లక్ష్యం బూత్ స్థాయి నుంచి ఏ విధంగా మన నిర్మాణం అవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నితిన్ నబీన్ గారు కానీ, నితిన్ గడ్కరీ గారు కానీ, మరి గతంలో చేసిన అనేకమైన అధ్యక్షులు మరి మనకు ఒక కార్యపద్ధతిని ఇవ్వడం జరిగింది. కుటుంబ భావన పెంపొందించాలా, అన్ని వర్గాల్ని కూడా కుటుంబ భావంతో మనం ఉంచాలా. మనం చేసేది బయటకు అనేకమైన గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ మనం అన్ని వర్గాలతో తర్వాత శిక్షణ, తర్వాత కమిటీలు వేస్తాం, బయటకులతో సమావేశాలు నిర్వహిస్తాం, తర్వాత కమిటీలు వేస్తాం, రాజు పూర్తిస్తాం, నెక్స్ట్ కార్యశాలలో పెడతాం, గ్రామాల్లో పెడతాం, బూత్ స్థాయిలో పెడతాం, శక్తి కేంద్రాల స్థాయిలో పెడతాం, మండల కేంద్రాల్లో పెడతాం, జిల్లా కేంద్రాల్లో కార్యశాలలో మనకి పెట్టుకుంటూ పోతాం. శిక్షణ ఇస్తున్నాం. మనం భారతీయ జనతా పార్టీ శిక్షణా కార్యక్రమాలు కూడా ఇస్తుంది. పర్యటన, మన పర్యటనకు గ్రామంలో ప్రవాస యోజన చేయడానికి మనం వెళ్తుంటాం. పార్టీ ఆదేశిస్తుంది, పలానా బిసాయిమూర్తి గారు ఈ యొక్క అదే ఊరు కొర్రాయి వెళ్ళండి అంటే కొర్రాయి వెళ్ళి ఆ రోజు రాత్రి ఆయన ప్రవాస చేసి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని వస్తూ ఉంటారు. అది మన యొక్క లక్ష్యం. మన పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి కుగ్రామాల్లో కూడా వెళ్ళి మనం ప్రవాస యోజన చేయాలన్నది మన లక్ష్యంగా మనకి కార్యాలయం అంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని అవసరం ఉంది. ప్రతి బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయడం, కార్యక్రమాలు నిర్వహించాలా. ఒక వ్యవస్థ ఉంది, ఒక రేషన్ డిపో లేదు, దాని మీద మనం కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఊర్లో అంగన్వాడీ లేదు, దాని మీద కార్యక్రమాలు చేయాలి. ఇలా కార్యక్రమాలు రూపకల్పన చేసి ఆ విధంగా ఆందోళన చేయాలి. నా గ్రామంలో అంగన్వాడీ లేదు అని ఐసీడీఎస్ ముందు కూర్చుంటే నీకు తెల్లవారికి అంగన్వాడీ శాంక్షన్ చేస్తాడు. ఆ విధంగా మన కార్యక్రమాలు రూపకల్పన ఉంటుంది. సృజనాత్మకమైన మరి కార్యక్రమాలు మనం చేసుకెళ్ళడం ఈ యొక్క మన యొక్క కార్యపద్ధతి. వివిధ రకాల సమావేశాలు, ఎవరితో సమావేశాలు మనం పెట్టాలంటే మండల అధ్యక్షులు,
మండల ఇన్ఛార్జి, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, శక్తి కేంద్ర ప్రముఖ్, మోర్చా సెల్ అధ్యక్షుడు వీళ్ళందరినీ ఆహ్వానించి మనం సమావేశాలు నిర్వహించాలి. వివిధ మోర్చాలు, మనకి ఎన్నో మోర్చాలు ఉన్నాయి, 7 మోర్చాలు ఉన్నాయి. అదే మన బృంద సమావేశాలు, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రజాప్రతినిధులు శక్తి కేంద్రాల సమావేశం కూడా మనం నిర్వహించవలసిన అవసరం ఉంది. శక్తి కేంద్రాలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయా?